స్పెషలైజ్డ్. నిన్న మనం క్లౌడ్ కిచెన్ బేసిక్స్ తెలుసుకున్నాము. అందులో భాగంగా ఇంకా కొంచెము డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాము. ఆ తర్వాత అప్కమింగ్ వీడియోస్లో మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ ఇవన్నీ బేసిక్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీరు అసలు చేయగలుగుతారా చేయలేరా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి వెళ్ళి ఫుడ్ లైసెన్స్, జొమాటో ఎన్రోల్ చేసుకోవడము, స్విగ్గీ ఎన్రోల్ చేసుకోవడము, ఈ డెలివరీ మ్యాజిక్ పిన్ ఎన్రోల్ చేసుకోవడము, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. జిఎస్టీ అవసరం ఉందా లేదా ఇవన్నీ. ప్రజెంట్ అయితే మీకు క్లౌడ్ కిచెన్ గురించి డీప్గా నాలెడ్జ్ షేర్ చేసిన తర్వాత వాటికి వెళ్దాము. ఎందుకంటే కొంతమంది అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక రోజులో క్లోజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. క్లౌడ్ కిచెన్ కూడా ఈవెన్ లో ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి, వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అయిపోయి ఆర్డర్ లేట్గా ఇస్తారు. లేట్గా ఇచ్చి వీళ్ళు ఓన్గా కొంచెం ప్రెషర్ తీసుకొని వాళ్ళు భయపడి దాన్ని క్లోజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇప్పుడు మా క్లౌడ్ కిచెన్కి వచ్చే డెలివరీ బాయ్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు చెప్తారు, అడుగుతారు అనమాట, మీరు ఎలా స్టార్ట్ చేస్తారని. మేము చెప్పి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళతో స్టార్ట్ చేయించినా కూడా 1-2 డేస్లో దాన్ని షట్ డౌన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది క్లౌడ్ కిచెన్ అనేది ఎలా ఉంటుందంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనము ఈరోజు ప్లాన్ చేసుకుంటే మన దగ్గర తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా ఒక 2-3 డేస్లో దాన్ని మనం స్టార్ట్ చేయొచ్చు. అంతే త్వరగా క్లోజ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే వితౌట్ ప్లానింగ్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి. క్లౌడ్ కిచెన్ బిజినెస్ మోడల్ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా క్లౌడ్ కిచెన్ అంటే 2 టైప్స్ ఉంటుందండి. ఒకటేమో క్లౌడ్ కిచెన్ బయట, అంటే మనం ఇప్పుడు మెయిన్ రెస్టారెంట్స్ కాకుండా రోడ్ పైనే, కాకపోతే ఒక 2-3 స్ట్రీట్స్ అవతల పెట్టుకోవడము, ఒక ప్రైవేట్ స్పేస్ తీసుకొని దాంట్లో మొత్తం కిచెన్ సెటప్ చేసుకోవడము. కిచెన్ సెటప్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం ఆన్లైన్ ఆర్డర్స్, ఆఫ్లైన్ ఆర్డర్స్ ఇవ్వడము. ఇది బేసిక్ అసలు క్లౌడ్ కిచెన్ అంటే అది బేసిక్ మోడల్. ఇంకొకటి ఏముంటుందంటే హోమ్ బేస్డ్ క్లౌడ్ కిచెన్. హోమ్ బేస్డ్ క్లౌడ్ కిచెన్ అంటే మనము దాని గురించి డీప్గా తెలుసుకుంటాం అప్కమింగ్ వీడియోస్లో. మన ఇంట్లో ఉంటూ మన ఇంట్లో ఉన్న చిన్న కిచెన్ యూజ్ చేసుకుంటూ ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఆర్డర్స్ మనము డెలివర్ చేయాలి, దీని గురించి మనం ఎక్కువ ఈ ఛానల్లో నాలెడ్జ్ షేర్ చేస్తామండి. బేసిక్గా మనము ఇప్పుడు ఈ వీడియోలో క్లౌడ్ కిచెన్ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాము. అందులో భాగంగా కిచెన్ సెటప్ ఒకటి, ఎలా ఆర్డర్ ఛానల్స్ ఏమేమి ఉంటాయి, వాళ్ళు ఎంత కమిషన్ తీసుకుంటారు అదొకటి, అండ్ మనకు అసలు ప్రాఫిట్ వస్తుందా రాదా, మనకు ఎంత ఖర్చులు ఉంటాయి, అండ్ అసలు ఈ క్లౌడ్ కిచెన్ అనేది కోవిడ్ తర్వాత ఇంత ప్రాచుర్యం ఎందుకు చెందింది, వీటితో పాటు ఫైనల్గా 2025లో క్లౌడ్ కిచెన్ ప్రాఫిటబులా కాదా, ఇలాంటి టాపిక్స్ మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. అందులో భాగంగా ఫస్ట్ టాపిక్ ఏంటంటే కిచెన్ సెటప్. కిచెన్ సెటప్ మీకు ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పాను. ఏముంటుంది దాంట్లో, చిన్న ఒక స్పేస్లో బేసిక్గా నేను మీకు 2 టైప్స్ డిఫరెన్షియేట్ చేస్తా. ఒకటేమో రోడ్ పైన, అంటే ఒక ప్రైమ్ లొకేషన్, అంత ప్రైమ్ లొకేషన్ కాకపోయినా కూడా ఇప్పుడు మనము ప్రైమ్ లొకేషన్ తీసుకుంటే ఒక 1 lakh రెంట్ ఉండొచ్చు. అది ఒక 2 గల్లీలు అవతల పెట్టుకుంటే అక్కడ ఒక 20,000, 10,000 వస్తుంది. అలాంటి ప్లేసెస్లో మనం ఒక క్లౌడ్ కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ అది ఎలా ఉంటుందంటే మనం ఓన్గా నడపలేము. నేను ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కిచెన్ చెప్తాను. ఇదేమో నార్మల్ బేసిక్ క్లౌడ్ కిచెన్, తర్వాత మీకు హోమ్ బేస్ చెప్తా. అండ్ ఈ బేసిక్ క్లౌడ్ కిచెన్లో ఏంటంటే మనకు చెఫ్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒక చెఫ్ ఉండాలి. మీ టార్గెట్ మొత్తము ఎలా ఉండాలంటే చిన్నగా ప్లాన్ చేసుకొని చిన్నగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక చిన్న చెఫ్ని తీసుకొని మెల్లిమెల్లిగా దాన్ని నడిపించుకుంటూ వెళ్ళిన తర్వాత ఆర్డర్ గ్రోత్ అనేది పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టుకోవాలి. సో ఈ బేసిక్ దీనికి ఎలాగో ఒక 3-4 lakhs ఖర్చు అవుద్ది. దాని తర్వాత ఆర్డర్ కౌంట్స్ పెరిగి మీకు డైలీ ఒక 120-100 ఆర్డర్స్ అలా వస్తే మీరు ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోయి మీ ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్లౌడ్ కిచెన్. ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే, మనం మెయిన్ మోటో ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్, ఆర్ ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు కిచెన్ యూజ్ చేసుకొని ఎలా ఎర్న్ చేసుకోవాలనేది మనం బేసిక్ మోటో. సో ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఇంట్లో కిచెన్ సెటప్ ఏముంటుంది, ఫస్ట్ మీ నీచ్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇడ్లీ పూరి అలాంటివి చేయాలనుకుంటే ఎలా ఉంటుంది, మీకు ఇడ్లీ చేయడానికి కావాల్సిన వస్తువులు ఏమేమి ఉంటే అవన్నీ రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతోపాటు పూరి అనుకోండి, పూరి చేయాల్సినవి వస్తువులు అంటే రా మెటీరియల్స్ అవి సమకూర్చుకోవాలి. దాంతోపాటు ఈ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం అవన్నీ ముందుగా ఒక ప్లాన్ చేసుకొని స్ట్రాటజిక్గా మీ కిచెన్లోనే ఒక చిన్న స్పేస్ దానికి అలొకేట్ చేయండి. ఇంట్లో ఉండే కిచెన్లోనే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మన క్లౌడ్ కిచెన్లో బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే డైనింగ్ ఏరియా అనేది అవసరం ఉండదు. సో ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటి కిచెన్ సెటప్లో అంటే ఏమి ఉండదు. మీ ఇంట్లో ఉన్న చిన్న కిచెన్లోనే ఒక చిన్న స్పేస్ అనేది పక్కన చూసుకొని దాన్ని మీరు యూజ్ చేసుకొని ఆర్డర్స్ చేయడం నేర్చుకోవాలి, అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఛానల్స్ అంటే బేసిక్గా మన అందరికీ తెలుసు, మన అందరం డైలీ చూస్తూనే ఉంటాము. మన దగ్గర ఉన్నవైతే ఒక జొమాటో ఉంటుంది, స్విగ్గీ ఉంటుంది, అండ్ మ్యాజిక్ పిన్ ఉంటుంది. ఈ మూడిట్లో ఎన్రోల్ చేసుకోండి. ఫస్ట్ అయితే జొమాటో, స్విగ్గీ మీద ఫోకస్ చేయండి. మ్యాజిక్ పిన్ గురించి మీకు తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జొమాటో, స్విగ్గీలో ఎన్రోల్ చేసుకుంటాము. అది ఎలా చేసుకోవాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. అండ్ మనకు ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకి రెడీ విత్ ఇన్ ప్రిపరేషన్ టైం, అంటే మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత టైం ఉంటుంది అనమాట. ప్రిపరేషన్ టైం ఒక 10 minutes 20 minutes. ఆ టైంలో మనం చేసి
డెలివరీ బాయ్ చెప్తే అతను తీసుకెళ్ళి కస్టమర్కి ఇచ్చేస్తాడు. ఇదంతా ఆల్రెడీ మీకు నిన్న వీడియోలో నేను చెప్పాను. దీని తర్వాత టాపిక్ ఏంటంటే రెవెన్యూ. అసలు ఎంత ఖర్చు వస్తుంది. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఇంట్లో ఉంటారో అదొకవేళ మీ ఓన్ హౌస్ అయితే అది ఓకే, లేదు అనుకుంటే మీరు ఎలాగో ఇంటికి రెంట్ పే చేస్తారు. దాంట్లో కొంత మాత్రం మీరు ఈ క్లౌడ్ కిచెన్కి నేను పెట్టుకుంటున్నాను అనుకోండి, ఒక 1000 రూపాయలు 2000, ఒకవేళ 10,000 మీరు రెంట్ ఉంటే ఒక 10% ఏమో మీ క్లౌడ్ కిచెన్ కోసం పెడుతున్నా అని మీ ఎక్స్పెన్సెస్లో రాసుకోండి. దాంతోపాటు అది మనకు ఫిక్స్డ్ అనమాట, రెంట్ అనేది మారదు, ఎప్పుడో ఒకసారి మారుద్ది, కానీ రెగ్యులర్గా అయితే ఫిక్స్డ్ కిందకి వస్తుంది. దాంతోపాటు మీ సెటప్కి కావాల్సిన ఐటమ్స్ మీరు అవి కొంటారు కదా, గిన్నెలు కానీ ఇంకేదైనా కానీ నైఫ్స్ కానీ ఇంకేదైనా కూడా మీరు మీ పర్టికులర్ క్లౌడ్ కిచెన్ కోసం కొంటే మాత్రం అవన్నీ ఫిక్స్డ్ కాస్ట్ కింద వచ్చేస్తాయి. అవన్నీ ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత వేరియబుల్ కాస్ట్ అంటే మీకు రా మెటీరియల్స్ అవి ఇవి ఉంటాయి. ఆ రా మెటీరియల్స్ ఎంత పడుద్ది, డైలీ ఎంత కావాలి, వీక్లీ వెళ్తారా మీరు, అవన్నీ కూడా కేటగరైజ్ చేసుకోండి. అది వేరియబుల్ కాస్ట్ కిందకి వస్తుంది. ఇవి రెండు ప్లస్ దీంతో పాటు మన ఖర్చు ఇంకా ఏముంటుంది అంటే బేసిక్గా ఈ కమిషన్ అనమాట. ఈ కమిషన్ అనేది జొమాటో స్విగ్గీ వాళ్ళకు అరౌండ్ 20 to 30 మధ్యలో ఉంటుంది. అండ్ 20 to 30 అనేది ఎలా ఉంటుంది అంటే మీరు కట్టాల్సింది ఏముండదు. మీరు ఇనీషియల్గా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు వచ్చే ఆర్డర్స్లోనే వాళ్ళు కట్ చేసుకుంటారు. మీరు మళ్ళీ మీకు కొన్ని అడగకపోతే మళ్ళీ మనం కట్టాలి అది ఇది ఏముండదు. మీకు వచ్చే ఆర్డర్స్లోనే వాళ్ళు కమిషన్ అనేది కట్ చేసుకుంటారు అంతే. మీకు ఆర్డర్స్ రాకపోతే వాడు మీ దగ్గర ఏం కట్ చేసుకోడు, ఆర్డర్స్ వస్తే దాంట్లో కట్ చేసుకుంటాడు. మీకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినా కూడా అందులోనే కట్ చేసుకుంటాడు. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇప్పుడు ఖర్చులు చూసుకున్నట్టయితే ఇలా శాలరీ ఇవ్వడం అది ఇదైతే మనకి ఏముండదు. బికాస్ మనము హోమ్ బేస్ మనం బాగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో మీరే చేసుకోండి. దాని తర్వాత అసలు ఇది క్లౌడ్ కిచెన్ అనేది ఈ మధ్యలో చాలా వింటున్నారు. ఎక్కడ చూసినా కూడా 2020 తర్వాత అంటే ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే ఎక్కువ మంది డైనింగ్ అంటే అక్కడికి వెళ్ళి తినడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళ ఇంటికి తెప్పించుకొని తినడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా ఏంటంటే హోమ్ ఫుడ్ అనేది ఎక్కువ ఇష్టపడుతున్నారు అనమాట. అప్పుడు బయట ఫుడ్ కంటే కూడా హోమ్ ఫుడ్ అనేది ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో దీనివల్ల ఇప్పుడు ఈ క్లౌడ్ కిచెన్ అనేది మళ్ళీ తక్కువ కాస్ట్తో స్టార్ట్ చేయొచ్చు కాబట్టి సేమ్ ఎలా అయితే మనం తక్కువ మనీతో స్టార్ట్ చేస్తున్నామో దానికి అంతే డిమాండ్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ పర్ఫెక్ట్ స్ట్రాటజీతోని, పర్ఫెక్ట్ ఏరియా చూసుకొని, పర్ఫెక్ట్ ప్లానింగ్తో చిన్నగా స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఆర్గానిక్ కస్టమర్ బేస్ పెంచుకుంటూ వెళ్తే మాత్రము మీరు అట్లీస్ట్ ఒక 6 to 12 monthsలో మీరు బ్రేక్ ఈవెన్ అయిపోతారు. బ్రేక్ ఈవెన్ అంటే ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మీరు ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకు అసలు యాక్చువల్గా ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంటుంది దీంట్లో అని చూసుకుంటే మాత్రము అట్లీస్ట్ మీరు అయితే 30-40% ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు స్టార్టింగ్ నుంచి ఒక 6 months తర్వాత అరౌండ్ ఒక 10 to 20 ఈ మధ్యలో 10 to 20% మధ్యలో మీరు ప్రాఫిట్ మార్జిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకుముందు ఒక 6 monthsలో అలా ఇలా ఉండదు. ఎందుకంటే మీరు ఆర్గానిక్గా కస్టమర్ని పెంచుకోవాలి అనుకుంటే మీరు అడ్వర్టైజ్మెంట్ పెట్టాల్సి ఉంటుంది, ఆఫర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలనేది మాది మీకు లైవ్ ఎగ్జాంపుల్లో చూపించుకుంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళకైతే ఇంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి మల్టీ బ్రాండింగ్ ఆప్షన్ ఉంటుందండి. మల్టీ బ్రాండింగ్ ఆప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మా తీసుకుంటే సిప్ అండ్ స్లైస్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసినాము. దీని కింద మళ్ళీ మేము ఇంకా ఇండివిజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము పిజ్జా అమ్ముతాం అనుకోండి, పిజ్జాస్కి ఒక బ్రాండ్, అలాగే మాకు బర్గర్ కూడా చేయొచ్చు. సో బర్గర్స్ అనేది క్రియేట్ చేసి సిప్ అండ్ స్లైస్ బర్గర్స్ అని కాకుండా వేరే ఇంకేదైనా ఒక పేరుతో బర్గర్స్ కూడా మేము స్టార్ట్ చేయాలి. అంటే ఉన్న ఒకటే ప్లేస్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ బ్రాండింగ్ అనేది మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెబల్ ఫుడ్స్ తీసుకుంటే మనకి బేరోజ్ బిర్యానీ అని చెప్పేసి, ద గుడ్ బౌల్ అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయి. వాళ్ళు అరౌండ్ 10-15 బ్రాండ్స్ ఉంటాయి. వాళ్ళు మల్టీ బ్రాండ్స్ అంటే వాళ్ళు మొత్తం ఒకటే కిచెన్ సెటప్, ఒకటే క్లౌడ్ కిచెన్ సెటప్ వాళ్ళది. ఆ క్లౌడ్ కిచెన్లోనే ఇలా మల్టిపుల్ బ్రాండ్స్ అనేది వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఒకవేళ ఈ హైదరాబాద్ ఏరియాలో ఎక్కడ కూడా జొమాటో స్విగ్గీ ఓపెన్ చేస్తే బేసిక్గా మీరు పిజ్జా అని టైప్ చేసినా వాళ్ళ ఒక బ్రాండ్ ఓవెన్ స్టోరీ బ్రాండ్ అనేది వస్తుంది. ఇప్పుడు బర్గర్ అని సెర్చ్ చేసినా వెండీస్ బర్గర్ అని వస్తుంది. బిర్యానీ అని కొడితే బెహ్రోజ్ బిర్యానీ అని వస్తుంది. ఫుడ్ బౌల్ కావాలనుకుంటే, హెల్తీ ఫుడ్ బౌల్ కావాలనుకుంటే ద గుడ్ బౌల్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలియదు, కాకపోతే ఇవన్నీ కూడా వీళ్ళందరి హెడ్ మాత్రం రెబల్ ఫుడ్స్ కంపెనీ. సో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఇవన్నీ కూడా. సో ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే బ్రాండ్లో మళ్ళీ ఇంకొక బ్రాండ్. ఇప్పుడు ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫ్రూట్ బౌల్స్ ఇలాంటివి పెట్టారనుకోండి, మీ దాంట్లో ఏదైనా ఒక హైలైట్ ఐటమ్ ఫ్రూట్ కస్టర్డ్ లాంటిది ఉంది అనుకోండి, ఆ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు సపరేట్గా మళ్ళీ బ్రాండింగ్గా లిస్ట్ చేయొచ్చు. ద ఫ్రూట్ కస్టర్డ్ అని చెప్పేసి ఏదో ఒక మీ ఇష్టం వచ్చిన ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని అదే బ్రాండ్తో అదే స్పేస్లో చేయొచ్చు, సెల్లింగ్ చేయొచ్చు అనమాట. ఇది మల్టీ బ్రాండింగ్ స్ట్రాటజీ అనమాట. ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ అదేవిధంగా టార్గెటెడ్ కస్టమర్స్ కూడా ఒకవేళ బాగా రిచ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, మంచి క్వాలిటీతోని ప్రాపర్ ఫుడ్ మంచి రిచ్ లుక్తోని, రిచ్ లుక్ అంటే ఫుడ్లో కాదంటే రిచ్ ప్యాకేజింగ్లో పెట్టేసి మీరు వాళ్ళకి ఒక రేట్ పెట్టి, బెహ్రోజ్ ఉంది ఇప్పుడు, బెహ్రోజ్ అనేది వాళ్ళ మినిమం ఆర్డర్ ప్రైస్ అరౌండ్ 300 ఉంటుంది. అది ఓన్లీ రిచ్ కిడ్స్ టార్గెట్ అనమాట. వాళ్ళ ప్యాకేజింగ్ ఒక్కటే మారుతుంది కదా, ఫుడ్ క్వాలిటీ ఏం మారదు. సో అలా మీరు
డిఫరెంట్ టైప్స్గా ఒకటే స్పేస్లో ఉంటూ మల్టీ బ్రాండింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక మనకు ఆప్షన్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి మార్కెటింగ్ ఎలా చేయాలి. మార్కెటింగ్ అంటే ఏముండదండి, బేసిక్గా మీరు ఇంట్లో స్టార్ట్ చేసి జొమాటో స్విగ్గీ త్రూ వెళ్దాం అనుకుంటే మాత్రము వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళే మనకి స్టార్టింగ్ ఒక 1 మంత్ అయితే ఫ్రీ యాడ్స్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు మనకి కాల్ చేసి ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి అంటారు. 7 రూపీస్ కాస్ట్ పర్ క్లిక్, 12 రూపీస్ అలా ఉంటుంది. సో అది మీరు ఆలోచించి మీకు అసలు ఇది యాడ్స్ పెట్టుకోవాలా వద్దా, ఒకవేళ యాడ్స్ లేకుండా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, యాడ్స్ పెట్టుకుంటే ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి ప్యాకేజింగ్. ఈ ప్యాకేజింగ్ మాత్రము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్యాకేజింగ్ గివ్స్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. మీరు ఒక ఫుడ్ మీ దగ్గర ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఆ ఫుడ్ని ఎలా ప్యాక్ చేస్తున్నారు, ఆ ఫుడ్ సరే క్వాంటిటీ క్వాలిటీ పక్కన పెట్టండి, ఫస్ట్ అయితే ఆ లుక్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత మంచిగా ప్యాక్ చేసి సర్వ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ప్యాకింగ్ నీట్గా ఉండి మనం అలానే డెలివరీ ఎగ్జిక్యూటివ్కి ఇస్తే అతను అలానే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, వాళ్ళు వాళ్ళ ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటూనే వావ్ ఇంత బాగుంది ఏంటి ఇది అన్నట్టు వాళ్ళకి అనిపించాలి. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్యాకేజింగ్. ఇది ఫస్ట్ స్టెప్ అండి. క్వాలిటీ క్వాంటిటీ ఇది క్వాలిటీ ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ వచ్చేసి క్వాంటిటీ అనేది ఓకే, థర్డ్ మాత్రం ఖచ్చితంగా ప్యాకేజింగ్ పైన ఫోకస్ చేయండి. మీ ప్యాకేజింగ్ బాగుంటే, మీ క్వాలిటీ బాగుంటే మిమ్మల్ని ఇంకెవరు ఆపేది ఉండదు, మీకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి చాలామంది ఏమంటారంటే క్లౌడ్ కిచెన్ అనేది అసలు నడవదు, ఎందుకంటే హై మార్జిన్స్ ఉంటాయి స్విగ్గీ జొమాటో వాళ్ళకి, ప్లస్ ఈ ప్యాకేజింగ్ అంటున్నాం, ప్యాకేజింగ్ కూడా మనకు ఖర్చు అవుద్ది. సో ప్యాకేజింగ్ కాస్ట్ ఉంటుంది, ప్లస్ హై మార్జిన్ ఉంటుంది, ప్లస్ రా మెటీరియల్స్ కావాలి, మళ్ళీ ప్లస్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకొని మనకు అసలు మార్జిన్ ఉంటుందా ఉండదా, ప్రాఫిట్స్ ఉంటుందా ఉండవా అనేది ఉంటుంది, పెద్ద డౌట్ ఉంటుంది. అండ్ చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఈ క్లౌడ్ కిచెన్ పైన. కాకపోతే ఏంటి అంటే మనము ప్రైస్ అనేది మన మెన్యూలో ప్రైస్ పెట్టేటప్పుడే అన్నీ ఆలోచించుకొని పెట్టండి. ఇప్పుడు మీకు ఒక 100 రూపీస్ ఒక ప్రైస్ మీకు పడుతుంది అనుకోండి, మీ ప్రాఫిట్ చూసుకోండి, అందులో మీ ప్రాఫిట్ చూసుకొని జొమాటో స్విగ్గీ వాళ్ళందరికీ చూసుకొని దాని తర్వాత దాని ప్రైస్ అనేది లిస్ట్ చేయండి. మనకు 50 రూపీస్ పడుతుంది కదా, నేను 60 రూపీస్కి ఇస్తాను అనుకుంటే మాత్రము మీరు లాస్ అయిపోతారు. సో మీ క్యాలిక్యులేషన్లో ఖచ్చితంగా ఫుడ్ ప్రైస్ ఉండాలి, రా మెటీరియల్ ప్రైస్ ఉండాలి, మీరు గ్యాస్ వాడితే గ్యాస్ ప్రైస్ ఉండాలి, కరెంట్ బిల్ ఇవన్నీ చూసుకొని, మీరు రెంట్ అవన్నీ చూసుకొని, ఆ తర్వాత అసలు ప్రైజింగ్ ఎలా చేయాలి అనేది నేను మీకు ప్రైజింగ్ వీడియోలో చెప్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe. Bye bye.